ఒక చిన్న పట్టణం, ఒక సాధారణ కుటుంబం. రైల్వే స్టేషన్లో టీ అమ్మిన బాలుడు అక్కడ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి స్థాయికి దిగిన వ్యక్తి. ఆ వ్యక్తి नरेंद्र दामोदर दास मोदी। ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి కథ కాదు. ఇది ఆశయాలు, కష్టపడి పనిచేయడం, సంస్థాగత రాజకీయాలు, విజయాలు, వివాదాలు, ఎన్నికల పోరాటాలు మరియు భారత రాజకీయాలను మార్చిన ఒక నాయకుడి సుదీర్ఘ ప్రయాణం. 1950 సెప్టెంబర్ 17 గుజరాత్లోని మోహసానా జిల్లాలో ఉన్న వడ్నగర్ అనే చిన్న పట్టణంలో నరేంద్ర మోదీ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ, హీరాబా మోదీ. సాధారణ ఆర్థిక పరిస్థితుల్లో పెరిగిన మోదీ బాల్యమంతా వడ్నగర్లోనే గడిచింది. చిన్న వయసులోనే కుటుంబానికి సహాయం చేయడం, కష్టపడి పనిచేయడం ఆయన జీవితంలో భాగమయ్యాయి. వడ్నగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఆయన కుటుంబానికి చెందిన టీ దుకాణంలో మోదీ కూడా పనిచేసేవారని ఆయన అధికారిక జీవిత చరిత్రలో పేర్కొనబడింది. అక్కడికి వచ్చే ప్రయాణికులను చూస్తూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను గమనిస్తూ చిన్న నరేంద్రలో ప్రపంచాన్ని తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. నా పరిస్థితులు నా భవిష్యత్తు నిర్ణయించవు, నా సంకల్పమే నా భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనే భావనతో ఆయన ముందుకు సాగారు. యవ్వనంలో నరేంద్ర మోదీ జీవితంలో ఆధ్యాత్మికత, దేశసేవ, సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి పెరిగింది. చిన్న వయసులోని ఇంటిని విడిచి దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించినట్లు ఆయన జీవిత కథనాల్లో పేర్కొనబడింది. హిమాలయ ప్రాంతాల్లో కొంతకాలం గడపడం, సాధువులను కలవడం, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలను అర్థం చేసుకోవడం వలన ఆయన ఆలోచన విధానంపై ప్రభావం చూపాయి. తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి మరింతగా అడుగుపెట్టారు. అది ఆయన జీవితంలో కీలకమైన మలుపు. నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఏర్పరచుకున్నారు. సంస్థలో క్రమశిక్షణ, సమయపాలన, ప్రజలతో సంబంధాలు, సంస్థాగత నిర్మాణం వంటి అంశాలను నేర్చుకున్నారు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీతో అనుబంధమై రాజకీయ వ్యవస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల వ్యూహాలు రూపొందించడం, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం, ఇలా ఆయన రాజకీయ నిర్వాహకుడుగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. క్రమంగా జాతీయ స్థాయిలో ఆయన పేరు వినిపించడం ప్రారంభమైంది. 2001లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో మరో పెద్ద మలుపు. గుజరాత్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్, పరిశ్రమలు, పెట్టుబడులు, రహదారులు, పరిపాలన సంస్కరణల వంటి అంశాలపై ఆయన ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే 2002 గుజరాత్ అల్లర్లు ఆయన రాజకీయ జీవితంలో తీవ్రమైన వివాదానికి కారణమయ్యాయి. ఈ ఘటనపై ఆయన ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. మోదీ మాత్రం తన పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టారు. తదుపరి సంవత్సరాల్లో గుజరాత్లో ఆయన నాయకత్వం మరింత బలపడింది. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మోదీ నాయకత్వంలో గుజరాత్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన మద్దతుదారులు గుజరాత్ మోడల్గా ప్రచారం చేశారు. పారిశ్రామిక పెట్టుబడులు, విద్యుత్ సరఫరా, రోడ్లు, నీటి నిర్వహణ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ఇవన్నీ మోదీ రాజకీయ ప్రచారంలో ప్రధాన అంశాలుగా మారాయి. అదే సమయంలో ఆయన పాలన విమర్శలు కూడా కొనసాగాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది: నరేంద్ర మోదీకి కేవలం గుజరాత్ నాయకుడు కాదు, జాతీయ రాజకీయాల్లో ఒక ప్రధాన శక్తికి ఎదుగుతున్నారు. 2013లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చింది. 2014 లోక్సభ ఎన్నికలు భారత రాజకీయ చరిత్రలో కీలక ఎన్నికలుగా మారాయి. మోదీ దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, మంచి పాలన, ఉద్యోగాలు, అవినీతి నిర్మూలన వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. సాంకేతికతను, సోషల్ మీడియాను, భారీ ప్రజాసభలను,
ప్రత్యక్ష ప్రజా సంబంధాలను విస్తృతంగా ఉపయోగించారు. ఫలితం 2014లో బీజేపీ మెజార్టీ సాధించింది. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति 2014 మే 26న ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. జన్ ధన్ యోజన బ్యాంకింగ్ సేవలు పెద్ద సంఖ్యలో ప్రజలకు అందించడంపై దృష్టి పెట్టింది. స్వచ్ఛ భారత్ పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా పెద్ద ప్రచారం ప్రారంభమైంది. మేక్ ఇన్ ఇండియా భారతదేశాన్ని తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రచారం జరిగింది. డిజిటల్ ఇండియా డిజిటల్ సేవలు, సాంకేతికత, ఆన్లైన్ ప్రభుత్వ సేవల విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చింది. బేటీ బచావో బేటీ పఢావో బాలికల సంక్షేమం, విద్యపై అవగాహన పెంచే కార్యక్రమంగా ప్రారంభించబడింది. ప్రభుత్వ అధికారిక వివరాల ప్రకారం జన్ధన్ యోజన, బేటీ బచావో బేటీ పఢావో వంటి కార్యక్రమాలు మోదీ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో ఉన్నాయి. 2016లో భారత ప్రభుత్వం 500 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించింది. we have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాద నిధులను ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యగా వివరించింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ, విమర్శలు జరిగాయి. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దేశంలోని పలు పరోక్ష పన్నులను ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకురావడమే జీఎస్టీ ప్రధాన లక్ష్యం. ఈ నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ మళ్లీ భారీ విజయాన్ని సాధించింది. 2019 మేలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ దశలో ఆయన ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రత్యేక నిబంధనలను రద్దు చేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన పరిణామాలు, పౌరసత్వ సవరణ చట్టం ఇవన్నీ దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చలకు దారితీశాయి. 2020లో కోవిడ్-19 ప్రపంచాన్నే కుదిపేసింది. భారతదేశం కూడా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబడింది. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కోట్లాది ప్రజల జీవనోపాధిపై ప్రభావం పడింది. తర్వాత వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్ద స్థాయిలో నిర్వహించబడింది. భారతదేశం కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ మరియు పంపిణీలో కీలక పాత్ర పోషించింది. ఈ కాలం మోదీ ప్రభుత్వానికి అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా నిలిచింది. 2024 లోక్సభ ఎన్నికలు మరోసారి మోదీ రాజకీయ ప్రయాణంలో కీలక ఘట్టంగా మారాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడిగా ఆయన భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ప్రధానమంత్రిగా మోదీ విదేశాంగ విధానంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికా, రష్యా, యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ అనేక దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. G20 అధ్యక్షత సమయంలో భారతదేశం ప్రపంచ వేదికపై తన దౌత్యపరమైన పాత్రను ప్రదర్శించింది. భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక, సాంకేతిక, రక్షణ, దౌత్య రంగాల్లో మరింత ప్రభావవంతమైన శక్తిగా నిలపాలన్నదే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా కనిపించింది. నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. ఆయనకు కోట్లాది మంది మద్దతుదారులు ఉన్నారు.
ఆయన నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని మద్దతుదారులు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మరియు విమర్శకులు ఆర్థిక విధానాలు, నిరుద్యోగం, సామాజిక విభజన, మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రభావం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. కాబట్టి మోదీ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం విజయాలను మాత్రమే కాదు, ఆయనపై వచ్చిన విమర్శలను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చరిత్ర అనేది కేవలం ప్రశంసల కథ కాదు, అది విజయాలు, వైఫల్యాలు, నిర్ణయాలు, విమర్శలు అన్నింటి సమాహారం. వడ్నాగర్లోని ఒక సాధారణ కుటుంబం, రైల్వే స్టేషన్ పరిసరాల్లో గడిచిన బాల్యం, ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం, బీజేపీలో సంస్థాగత నాయకుడిగా ఎదుగుదల, గుజరాత్ ముఖ్యమంత్రి, 2014లో భారత ప్రధానమంత్రి, 2019లో రెండోసారి భారత ప్రధానమంత్రిగా, 2024లో మూడోసారి భారత ప్రధానమంత్రిగా. ఇది నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణం. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని ఎత్తులకు చేరుకున్నాడో మాత్రమే కాదు, ఆ ప్రయాణం భారత రాజకీయాలను ఎంతగా మార్చిందనేది అసలు ప్రశ్న. ఈ రోజు కూడా నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.